నమస్తే న్యూస్ 24 తెలుగుకు స్వాగతం. నా పేరు యామిని. ముందుగా వార్తలను ముఖ్యాంశాలు ఇప్పుడు చూద్దాం. డిఎస్సి అభ్యర్థులకు న్యాయం చేయాలని వైఎస్ఆర్సీపీ చేపట్టిన రిలే నిరాహార దీక్షకు ఏఐఎస్ఎఫ్ పూర్తి మద్దతు తెలియజేసింది. కూటమి ప్రభుత్వంలో డిఎస్సిలో జరిగిన అక్రమాలపై వెంటనే సిబిఐ విచారణ జరిపించాలని ఏఐఎస్ఎఫ్ రాష్ట్ర అధ్యక్షుడు మున్నా డిమాండ్ చేశారు. అలాగే పెండింగ్లో ఉన్న 10,200 కోట్ల ఫీజు రీయింబర్స్మెంట్స్ నిధులను విడుదల చేయాలని, నిరుద్యోగులకు నెలకు 3,000 రూపాయలు భృతి ఇవ్వాలని కోరారు. విద్యార్థి సమస్యలను పట్టించుకోకపోతే విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని, లేదంటే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమిస్తామని హెచ్చరించారు. ఈ కార్యక్రమంలో ఏఐఎస్ఎఫ్ నాయకులు శ్రీను, సూరి పాల్గొన్నారు. విద్యార్థులకైతే వసతి దీవెన లేదు, విద్యా దీవెన లేదు, ఇలాంటి ఎన్నో తప్పుడు హామీలు ఇచ్చి అధికారంలోకి వచ్చిన తర్వాత పేద ప్రజలను విస్మరించి ఈ పేద ప్రజల గోడు కొట్టుకుంటా ఉంది ప్రభుత్వానికి. ఇంకా వీళ్ళు బుద్ధి తెచ్చుకొని పేద ప్రజల సంక్షేమం కోసం పనిచేస్తారని చెప్పి ఆశిస్తా ఉన్నాము. ముఖ్యంగా కూడా రాష్ట్రంలో ఏ వర్గము కూడా సంతోషంగా లేదు. ఇలాంటి ప్రభుత్వం ఎప్పుడూ మనం చూడలేదు. ఒకే ఒక వ్యక్తి అన్ని శాఖలకి మంత్రి అయిపోయి మిగతా అన్ని శాఖల్ని నిర్వీర్యం చేసి కానీ ఒకటే విధంగా చేస్తున్నాడు. ఇది రాష్ట్రానికి కానీ ప్రజాస్వామ్యానికి కానీ ఏమాత్రం మంచిది కాదు. ఇలాంటి కార్యక్రమాలని లోకేష్ మానుకొని ప్రజాస్వామ్య విలువలను కాపాడుతాడని కోరుకుంటా ఉన్నాం. మీరు మారని పక్షంలో మేము మరింత ఉధృతం చేస్తాం. ఖచ్చితంగా ప్రజా పోరాటాలు చేస్తాం. మళ్ళా జగన్మోహన్ రెడ్డి గారిని ముఖ్యమంత్రి చేసుకుని ప్రజాపాలన తెచ్చే దిశగా ప్రతి ఒక్కరు ఇక్కడ ఉన్నటువంటి అందరూ కూడా వర్క్ చేస్తారని ఈ కార్యక్రమాన్ని సహకరించిన ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాం. ఈరోజు రాష్ట్ర వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు, అదేవిధంగా పుంగనూరు శాసనసభ్యులు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అన్న ఆదేశాల మేరకు, రాజంపేట పార్లమెంటు సభ్యులు అన్న పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి అన్న గారి ఆదేశాల మేరకు ఈరోజు పుంగనూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ యువజన విద్యార్థి విభాగాల తరఫున, అదేవిధంగా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకుల తరఫున ఈరోజు రిలే నిరాహార దీక్షలు జరుగుతున్నాయి. దానికి కారణం గతంలో నీట్ ఎగ్జామ్ లో దేశ స్థాయిలో ధర్నాలు, రాస్తారోకోలు చేసి జరిగినటువంటి అవకతవకలకి ప్రత్యామ్నాయంగా దేశ విద్యాశాఖ మంత్రి రాజీనామా చేయడం జరిగింది. మరి అదే తరహాలో ఈరోజు ఆంధ్రప్రదేశ్ లో డిఎస్సి ఎగ్జామ్స్ లో అవకతవకలు జరిగితే మరి పట్టించుకునే నాదుడు లేదు. మరి దీనికి నైతిక బాధ్యత వహిస్తూ రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ రాజీనామా చేయాలని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ విద్యార్థి విభాగం తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి అదేవిధంగా గతంలో దివంగత ముఖ్యమంత్రి వైఎస్ రాజశేఖర రెడ్డి గారు బ్రతుకున్నప్పుడు ఈ చంద్రబాబు నాయుడు అనే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారి మీద అనేకమైనటువంటి ఆరోపణలు చేస్తే ఆ రోజు రాజశేఖర రెడ్డి గారు చెప్పిన ఏకైక మాట, నా కుమారుడు జగన్మోహన్ రెడ్డి కనుక తప్పు చేసింటే సిబిఐ విచారణ చేయించి ఏకంగా ఉరిశిక్ష చేయాలని చెప్పి ఆ రోజు ఆయన నైతికాన్ని చాటుకున్నటువంటి ఘనత రాజశేఖర రెడ్డి గారి అయితే ఈ రోజు ఆరోపణలు వస్తున్నాయని చెప్పి మీరు ఎందుకు నారా లోకేష్ మీద సిబిఐ విచారణ చేపించలేదని చెప్పి కూడా ఈ రోజు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. మరి వీటన్నిటిని కూడా సిట్టింగ్ జడ్జితో దర్యాప్తు జరిపించి ఖచ్చితంగా ఈ డిఎస్సి అభ్యర్థులకు న్యాయం జరిగే విధంగా కూడా చేయాలని చెప్పి మేము వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున కోరుకుంటున్నాం. మరి అదేవిధంగా ఎన్నికల్లో అబద్ధపు హామీలు ఇచ్చి ఈ రోజు దెబ్బనెక్కినటువంటి కూటమి ప్రభుత్వం ఈ రోజు నిరుద్యోగుల్ని గాలికి వదిలేసిన పరిస్థితి ఉంది. ఈ రోజు ఉద్యోగస్తులు కావచ్చు, అవ్వాతాతలు కావచ్చు, విద్యార్థులు కావచ్చు, ప్రతి ఒక్కరూ కూడా రోడ్డు పైన బైఠాయించే పరిస్థితి మార్చకపోతే రాబోయే రోజుల్లో ఖచ్చితంగా ఉద్యమాన్ని ఉధృతం చేస్తామని చెప్పి కూడా తెలియజేసుకుంటున్నాం. జై జగన్, జై జగన్. వర్ధిల్లాలి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి గారి నాయకత్వం, వర్ధిల్లాలి పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి గారి నాయకత్వం. జై